హైదరాబాద్ జనం సొంతూళ్ల బాటను పట్టారు. సంక్రాంతి సందర్భంగా పల్లెలకు పయనమవుతున్నారు. దీంతో బస్టాండ్లు రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. నల్గొండ జిల్లా కొర్లపహాడ్లో టోల్ ప్లాజా వాహనాల రద్దీ నెలకొంది. టోల్ ప్లాజాల వద్ద ఇప్పటికే అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పట్నం ప్రజలందరూ పల్లె బాటను పట్టారు. టోల్ ప్లాజాలన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శంకర్ అందిస్తారు. రైట్ శంకర్, చెప్పండి. రైట్ ఏమున్నా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 4 టోల్ ప్లాజాలు ఏదైతాయో 4 టోల్ ప్లాజాల్లో వాహనాల రద్దీ నెమ్మదిగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 4 టోల్ ప్లాజాలు ఉన్నాయి. 4 టోల్ ప్లాజాలకు గాను నిన్న సాయంత్రం నుండి ఈ రోజు ఉదయం వరకు దాదాపుగా 30,000 నుండి 45,000 వాహనాలు వెళ్ళాయని అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే ఈ రోజు 9 గంటల నుండి ఏదైతే ఉంటుందో ఈ రోజు అటు భువనగిరి జిల్లాలో ఉన్న పంతంగి టోల్ ప్లాజా కావచ్చు, ఇటు నల్గొండ జిల్లాలో ఉన్న కొర్లపట్ టోల్ ప్లాజా కావచ్చు, భారీగా వాహనాలు నిలుచున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మీరు విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. దాదాపుగా టోల్ ప్లాజా నుండి ఒక 1/2 కిలోమీటర్ మేర వాహనాలు నిలబడుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఈ కొర్లపట్ టోల్ ప్లాజా ఏదైతే ఉంటుందో కొర్లపట్ టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాలు వస్తున్నాయి. హైదరాబాద్ నుండి ఉదయాన్నే 4 గంటలు బయలుదేరినా కూడా ఇక్కడికి రావడానికి దాదాపుగా 4, 5, 6 గంటలు సమయం పడుతుందని చెప్పేసి వాహనాలు చెప్తున్నారు. అంటే చెట్యాల కావచ్చు, చౌటుప్పల్ కావచ్చు, ఈ రోడ్డు మరామతు పనులు ఏవైతే ఉంటాయో రోడ్డు మరామతుల పనుల ద్వారా అయితే వాహనాలు నెమ్మదిగా వస్తున్నాయని చెప్పేసి వాహనదారులు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇటువైపు చూస్తేనేమో టోల్ ప్లాజా సిబ్బంది కావచ్చు, నేషనల్ హైవే అధికారులు కావచ్చు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసామని అధికారులు చెప్తున్నప్పటికీ వాహనదారులు మాత్రం మా ప్రయాణం చాలా లేట్ అవుతుంది, చాలా నెమ్మదిగా వెళ్లాల్సి వస్తుందని చెప్పేసి వాహనదారులు చెప్తున్నారు. అటువైపు చిట్యాలు ఏదైతే ఉంటుందో చిట్యాలలో రోడ్డు వర్క్ జరగడం వల్ల వాహనాలు చాలా నెమ్మదిగా కదులుకుంటూ వస్తున్నాయి. ఒకవైపు ఈ టోల్ ప్లాజాలకు కూడా ఫాస్ట్ ట్యాగ్స్ ఏవైతే ఉంటాయో ఫాస్ట్ ట్యాగ్స్ స్కాన్ కాక కొంతమంది వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. టోల్ ప్లాజాలకు వచ్చిన తర్వాత కొంతమంది రీఛార్జ్ చేయడం, వెంటనే స్కాన్ కాకపోవడం, ఇలాంటి ఇబ్బందులు కూడా వాహనదారులు పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఒకవైపు ఏమో ఈ టోల్ ప్లాజా సిబ్బందితో పాటు మరికొంతమంది సిబ్బందిని ఈ రోజు అదనంగా ఇక్కడ నియమించడం జరిగింది. అదనంగా టోల్ ప్లాజా సిబ్బందిని కూడా పెట్టారు. కొర్లపాడు హైదరాబాద్ నుండి విజయవాడ వైపు 8 బూతుల్ని ఓపెన్ చేసి విజయవాడ వైపు వాహనాల్ని పంపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా చౌటుప్పల్ టోల్ ప్లాజాలో దాదాపుగా 8 టోల్ బూతులు ఏవైతే ఉంటాయో 8 టోల్ కౌంటర్లను ఓపెన్ చేసి విజయవాడ పంపుతున్న పరిస్థితి కనపడుతుంది. అలాగే ఇక్కడ లోకల్ సిబ్బందిని కూడా ఇక్కడ పెట్టి వాహనాలు మళ్లిస్తున్న పరిస్థితి కనపడుతుంది. సూర్యాపేట జిల్లా కొద్దిసేపటి క్రితమే తను సూర్యాపేట బైబస్ లో పరిశీలించడం జరిగింది. వాహనాలు ఎలా వెళ్తున్నాయి, వాహన మళ్లింపు ఎలా చేయాలి, ఇంకా వాహనాలు రద్దీ కాకుండా ఎలా చూడాలని చెప్పేసి సూర్యాపేట జిల్లా కొద్దిసేపటి క్రితమే ప్రైమ్ 9 తో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే నల్గొండ జిల్లా శరత్ చంద్ర కూడా అధికారులకు సూచన చేశారు. వాహనదారులకు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాహనాల్ని వెంటనే పంపించాలని చెప్పేసి టోల్ సిబ్బంది కూడా ఆదేశాలు జారీ చేశారు. అలాగే టోల్ ప్లాజా వద్ద కూడా మహిళలు కావచ్చు, అలాగే చిన్నపిల్లలు కావచ్చు, ఇబ్బంది కలగకుండా వారికి మంచినీటి సౌకర్యం కావచ్చు, అలాగే టాయిలెట్ల సౌకర్యం కావచ్చు, ఇలాంటి ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మీరు విజువల్స్ లో చూసుకోవచ్చు. పోలీస్ సిబ్బందితో పాటు అంగన్వాడీ టీచర్స్, అలాగే ఆశా వర్కర్లు,
అలాగే వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు ఇక్కడ ఉండేలాగా చూస్తున్నారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా కూడా వెంటనే వైద్యం అందించేలాగా అక్కడ ఏర్పాటు చేశారు. ప్రతి టోల్ ప్లాజా వద్ద ఒక 108 వాహనాన్ని ఉంచారు. అలాగే పోలీస్ సిబ్బందితో పాటు ఫైర్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు టోల్ ప్లాజా వద్ద డ్యూటీ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వాహనాల్ని ఎప్పటికప్పుడు మళ్లించేలాగా టోల్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ బూత్ లోకి వచ్చిన తర్వాత స్కాన్ కాకపోతే అదనపు ఫాస్టాగ్ స్టిక్లను కూడా ఏర్పాటు చేశారు. అదనపు ఫాస్టాగ్ స్టిక్స్ ద్వారా కూడా వాళ్ళు వెహికల్స్ ని స్కాన్ చేసి పంపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒకవేళ ఎక్కువ మేర క్యూ లైన్ లో ఉంటే ఎప్పటికప్పుడు కొన్ని వెహికల్ అనేది ఫ్రీగా కూడా వదిలిపెట్టుకునే పరిస్థితి కనపడుతుంది. స్కాన్ ముఖ్యంగా టోల్ సిబ్బంది ఏం చెప్తున్నారంటే ఎవరైనా రీఛార్జ్ చేసుకోవాలంటే ఒక 10 నిమిషాల ముందే రీఛార్జ్ చేసుకొని టోల్ లోకి వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు, వెళ్ళిపోవచ్చు అని టోల్ సిబ్బంది చెప్తున్నారు. అలాగే వాహనదారులు మాత్రం ఈ ఫాస్టాగ్ స్కాన్ కావట్లేదు అని వాహనదారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎట్లకేలకు ఈ రోజు వెళ్లే వాహనాలు దాదాపు 60 నుండి 70 వేల వాహనాలు వస్తాయని చెప్పేసి టోల్ ప్లాజా సిబ్బంది అంచనా వేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఈ రోజు ఏదైతే ఉంటుందో ఈ రోజు రేపు ఈ వాహనాల రద్దీ కొనసాగేలాగా ఉంటుందని చెప్పేసి పోలీస్ సిబ్బంది కావచ్చు, అలాగే నేషనల్ హైవే సిబ్బంది కూడా అంచనా వేస్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శంకర్. సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. అధికారం అంటే ఏసీ రూముల్లో ఏసీ కార్లలో తిరగడం కాదు.